గుడ్ మార్నింగ్ మై డియర్ స్టూడెంట్స్ అండ్ మై డియర్ ఫాలోయర్స్. రేపు 1st జూలై అంటే మంగళవారం మీకు న్యూ బ్యాచ్ ఫర్ అకౌంటెంట్స్ అంటే కంప్లీట్ ప్రాక్టికల్గా మీ అనుభవాన్ని గడించుకోవడానికి కోసం రియల్ టైం కంటెంట్ తోటి నేను ఆడిటర్గా ఉన్నాను కాబట్టి మీకు రియల్ టైం కంటెంట్ తోటే మీకు పాఠాలు నేర్పడం జరుగుద్ది. అట్లనే ఎడ్యుకేషన్ వెర్షన్తో కాకుండా మీకు కంప్లీట్ ఒరిజినల్ వెర్షన్ లేటెస్ట్ ఏ వెర్షన్ అయితే ఉంటుందో ఆ వెర్షన్ తోటే మీరు నేర్చుకోవడం జరుగుద్ది. ఇప్పుడు టాలీ ప్రైమ్ 6.1 ఉంది, దాంతో నేర్చుకోవడం జరుగుద్ది. దానివల్ల ఏమవుతుందంటే ఇప్పుడు ఆల్మోస్ట్ ఇప్పుడు వర్క్ చేస్తున్న వాళ్ళు, రేపు వర్క్ చేయబోతున్న వాళ్ళు వీళ్ళందరూ కూడా జూనియర్ అకౌంటెంట్ పొజిషన్లోనూ డాటా ఆపరేటర్ పొజిషన్లోనూ వాళ్ళు ఉద్యోగం నెరవేరుస్తారు. అంటే అకౌంటెంట్ డిజిగ్నేషన్ ఉంటుంది, కానీ చేసేది మాత్రం డాటా ఆపరేషనే. అది కాకుండా ఉండటం కోసమే నేను చేసే ప్రయోగం. దీంట్లో ఏంటంటే కొన్ని సిస్టమే అన్నీ మీకు ప్రిపేర్ చేసేస్తుంది ఒక జనరల్ ఎంట్రీ చేస్తే. అటువంటిప్పుడు ఎందుకంటే జూనియర్ అకౌంటెంట్ అనే పదవి చచ్చిపోయి చాలా సంవత్సరాలు అయిపోయింది. అది ఇంకా మీరు ఎవరి దృష్టికి రావట్లేదు, మీరు గమనించట్లేదు. కానీ మీరు జూనియర్ అకౌంటెంట్గా ఉండటానికే వీల్లేదు. ఎందుకంటే మీరు అకౌంటెంట్గా మీరు ఫైనాన్షియల్స్ మీరే ప్రిపేర్ చేయాలి. బ్యాలెన్స్ షీట్, ప్రావిడెంట్ లాస్ అకౌంటు, ఇంకా ఎటువంటి రిపోర్ట్స్ అయినా మీరే జనరేట్ చేసి ఇవ్వగలుగుతారు. ఓన్లీ జనరల్ ఎంట్రీ చేసి మాత్రమే. అది ఎలా తయారు చేసి ఇవ్వగలుగుతారంటే మీరు గ్రూపింగ్ ఆఫ్ లెడ్జర్స్, ఆల్ ఓవర్ ఇండియాలో గ్రూపింగ్ ఆఫ్ లెడ్జర్స్ ఎవరు టేకప్ చేయరు, ఎవరు మీకు చెప్పరు. గ్రూపింగ్ ఆఫ్ లెడ్జర్స్ని ఎలాబొరేట్గా ఏ బిజినెస్కైనా సూట్ అయ్యేటట్టుగా, తర్వాత ఎటువంటి బిజినెస్లో అయినా ఎవరి కోఆపరేషన్ లేకుండా, ఎవరి సలహా లేకుండా, ఎవరి హెల్ప్ లేకుండా మీ అంతటి మీరు అకౌంటెంట్గా జాయిన్ అయిన మరుక్షణం నుంచి మీరు పని చేసుకొని సమర్థత దీని ద్వారానే వస్తుంది. అది మాత్రం గమనించండి. గ్రూపింగ్ ఆఫ్ లెడ్జర్స్ ఈజ్ అన్ ఇంపార్టెంట్ చాప్టర్ టు బికమ్ ఏ సీనియర్ అకౌంటెంట్. లేకపోతే జూనియర్ అకౌంటెంట్గా మీ జీవితాన్ని మొదలు పెడితే అక్కడ ఫుల్ స్టాప్ పడిపోద్ది అంతే. ఇక్కడి నుంచి మీకు కామాలు ఉండవు, ఇంకా అక్కడే ఉండిపోతారు. ఎన్ని సంవత్సరాలైనా పని చేయండి. ఇప్పటికీ 10-12 సంవత్సరాలుగా జూనియర్ అకౌంటెంట్గా బతుకుతున్న వాళ్ళు చాలామంది ఉన్నారు. ఎదుగుదల లేదు, ఎదగనివ్వరు కూడా. కాబట్టి ఏంటంటే ఇప్పటికైనా గమనించి ఎడ్యుకేషన్ వెర్షన్లో నేర్చుకోవటం వల్ల పూల్ ఆప్షన్స్ మనకు రావు, బ్రేకప్ రిపోర్ట్స్ రావు. కాబట్టి ఏంటంటే మీరు ఒరిజినల్ వెర్షన్లో నేర్చుకోవాలి, అది రియల్ టైం దాంట్లో నేర్చుకోవాలి. చేసుకుంటే మాత్రమే మీకు అన్ని రకాలుగా మీరు అకౌంటెంట్ అనిపించుకోవడానికి ఛాన్స్ ఉంది. థ్యాంక్ యూ వెరీ మచ్.